సీఎం కేసీఆర్ పరిపాలనలో పథకాలు ఏమన్నా అందాయా? అంటే మాకు ఇక్కడ కార్డు తీసేశారు, ఊర్లో కార్డు తీశారు, కార్డు లేదు, ఆ. అందుకోసం ఇక్కడ ఏం రావట్లేదు మాకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి కూడా ఆ రైతు భరోసా అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా రేషన్ కార్డులు అయితేనేమి, వీటిలో ఏమైనా పథకాలు వచ్చినాయా? అంటే మాకు కార్డే లేదు సార్, అందుకే మాకేం పెట్టుకోలేదు. అప్లై చేశారా? లేదు సార్, అప్లై పెట్టుకున్నాం కానీ మాకు ఇక్కడ ఆంధ్ర అని ఇవ్వలేదు. ఆంధ్ర అని ఇవ్వలేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు అంటే దాదాపు మీరు కేసీఆర్ పరిపాలన చూస్తుంటారు, ఈ పరిపాలన చూస్తుంటారు. ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆరే పర్వాలేదు సార్. కేసీఆర్. అంటే మా బాబుకి కూడా బాగుండు, వికలాంగులు. మా బాబుకి కూడా పింఛన్ ఏం పెట్టుకోలేదు, కార్డు లేదని పింఛన్ రాదు. వికలాంగుడు అయినప్పటికీ పింఛన్ అయితే రాలేదంటారు. అంటే అక్కడ ఊర్లో విజయవాడలో పెట్టుకున్నాం, అక్కడ తీసేశారు. ఇక్కడ కార్డు లేకపోవడం వల్ల మాకు రావట్లేదు. అంటే అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, మీకు ప్రెసెంట్ ఎక్కడా లేదు. లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి మీకు ఏ విధంగా సాయం చేశాడంటారు? అంటే మాకు లేదని ఏమి సాయం చేయట్లేదు, ఉన్న వాళ్ళకి వస్తుందేమో తెలియదు. అప్లై చేస్తే వస్తుంది అంటున్నారు కదా, అప్లై చేయొచ్చు కదా. చేయొచ్చు కంటే మీకు ఇక్కడ ఏమి ఆధార్ లేవు కదా అంటున్నారు. స్థానికంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మీరు అప్లై చేయలేదంటారు. అంటే ఇద్దరు పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది మీకు? అంటే మాకు వల్ల సాయం చేసేదంటే మాకు ఉంటే వచ్చేదేమో, మాకు లేదు కాబట్టి ఏమీ లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా ఏమీ లేదు. లేదు, పని చేసుకోవడం బతకటం. మరి అలాంటప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్నా అప్లై చేసుకోవచ్చు కదా. అంటే మొన్న రాపిచ్చాము, మరి వస్తాయో రావో తెలియదు. రాపిచ్చారా? రేషన్ కార్డు కూడా రాపిచ్చాము. మరి కులగణన ఇంటింటి సర్వే చేస్తున్నారు కదా, వచ్చారు. చేశారా? చేశారు. మరి అలాంటప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇస్తామనే రాపిచ్చారు, మరి వస్తాయో రావో తెలియదు.